रियासती वज़रा ने आज जिले खम्मम का दौरा किया। डिप्टी सीएम भट्टी विक्रमार्का की बशमूल ये रियासती वज़रा मुधिरा हल्के और एरोपालम इलाके को पहुंचे थे और इस इलाके में वायरा नदी पर वंगावेडू मुकाम पर लिफ्ट आपाशी स्कीम का आगाज किया गया था। 630 करोड़ रुपए की लागत से ये मंसूबा बन रहा है और इसका मकसद जिले के आखिरी आयाकट वाली जमीनों को ज़राअत के लिए पानी फराहम करना है ताकि किसानों को फसलों की काश्त में आसानी हो। बताया गया है कि इस मंसूबे से तकरीबन 30,000 एकड़ जमीन को फायदा होगा, जहां 3 पंप हाउसेस के जरिए वायरा नदी से पानी नहरों में मुंतकिल किया जाएगा और फिर वहां से जमीनों तक पानी पहुंचाया जाएगा। इस स्कीम का संगे बुनियाद नायब वजीर आला भट्टी विक्रमार्का ने रखा। पोंगुलेट्टी श्रीनिवास रेड्डी, कोमटिरेड्डी वेंकट रेड्डी और वी श्री हरि भी इस मौके पर मौजूद थे। ప్రతి మండలానికి మధ్యలో ఒక ఏరు ప్రవహిస్తా ఉంది. ఎర్రుపాలెంకి మదర్కి కట్టలేరు, మదర్కి బోనకల్లికి వైరా నది, చింతకానికి ముదిగండకి మనందరికీ తెలిసిందే మున్నేరు ప్రవహిస్తా ఉంది. ఇటువంటి అదృష్టవంతులుగా ఉన్నటువంటి మన కళ్ళ ముందే ఈ ఏళ్లలో నీళ్లు వృధాగా పోతా ఉన్నప్పటికీ కూడా చూస్తూ ఊరుకున్నాం తప్ప ఈ నీళ్లని దారి మళ్లించి ఈ ప్రాంతంలో పంటలు పండిస్తున్నటువంటి రైతాంగ సోదరుల భూములకి మళ్లించాలనేటువంటి తపన ఆలోచన మీ అందరూ వేసినటువంటి ఓటుతో ప్రజాప్రతినిధిగా సాధించాలనేటువంటి లక్ష్యంతోనే నల్గొండ నుంచి పార్లమెంట్ సభ్యుని ఉన్నా. మరి నేను ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నప్పుడు కూడా మరి భట్టి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారు తెలుసు, మా ప్రాంత ప్రజలు విద్య కోసం గాని, వైద్య కోసం గాని, ఏ ఫెసిలిటీస్ పోయినా ఖమ్మంకే వచ్చేవాళ్ళు. మరి ఖమ్మంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న కోదాడు హుజూర్ నగర్ నుంచి నేను 7 సార్లు గెలిచిన. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషకరం. నిజంగా మధిర నియోజకవర్గానికి ఇది గేమ్ చేంజర్. దీనికి చాలా సూటబుల్ గా జవాహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అని పేరు పెట్టింది మీ భట్టి విక్రమార్క గారే. కార్యకర్తలు, నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అధిక వేదిక మీద ముందు కూర్చున్న మా వదినమ్మ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి ఒక విషయం తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ వేదిక ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా ఆర్థిక శాఖ మంత్రులు కూర్చున్నారు. ఈ వేదిక ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీద బడుగు బలహీన వర్గాల పార్టీ, తాడిత పీడిత ప్రజల పార్టీ. ఖచ్చితంగా ప్రతి పేదోడు ఆఖరి లైన్ లో ఉంటే కూడా ఆ పేదోడికి సంక్షేమ పథకం అందించాలన్న పార్టీ. మీరు ఎక్కడైనా చూడండి, ఈ రాష్ట్రంలో సమ్మె క్యాంప్ ఉన్నప్పుడు కానీ, ఈ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, ఆ రోజు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి, ఆ రోజు ఇచ్చిన ఇందిరమ్మ పేరు మీద భూములే ఉన్నాయి. ఈ విధంగా పేదోడు ఆకలి చూసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమిష్టిగా రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న బీద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలి, ఆర్థిక స్థితిగతులు బాగా చేయాలనే ఉద్దేశంతో